మనం రోజు వాడుతున్న మొబైల్‌లో చాలా యాప్స్, గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇవి దేనికి పనిచేస్తున్నాయి? ఎలా ఉంటాయి? ఏంది అనేసి మనం వీటి గురించి ఒకసారి చెక్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఏ యాప్ దేని గురించి అయితే పనిచేస్తుందో వన్ లైన్‌లో వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఈ ఇప్పుడు ఇవన్నీ ఒక కేటగిరీ కింద చూసి ఒక్కొక్కటి ఎందులో ఎట్లా ఉంటాయో ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇందులో వచ్చేసి 6 కేటగిరీ కింద సెలెక్ట్ చేసి పెట్టాను. గూగుల్లో వచ్చేసి ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి కమ్యూనికేషన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో ఇందులో తెలుసుకున్నాము. సెకండ్ వచ్చేసి సర్చింగ్ అండ్ బ్రౌజింగ్, ఇలాంటి యాప్స్ ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా తెలుసుకున్నాము. మూడు వచ్చేసి వర్క్ అండ్ ప్రొడక్టివిటీ యాప్స్ ఏమున్నాయో చూద్దాము. నాలుగోది వచ్చేసి యూటిలిటీ టూల్స్ యాప్స్. ఐదోది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ యాప్స్. ఆరోది వచ్చేసి మనీ అండ్ బిజినెస్. ఈ వీడియోలో వీటి గురించి చూద్దాము, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కమ్యూనికేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ వచ్చేసి మనం మెయిల్స్ పంపించుకోవడం, గూగుల్ మీట్స్. సెకండ్ వచ్చేసి గూగుల్ మీట్స్ ఉంది. ఇది గూగుల్ మీట్స్ కానీ వీడియో కాల్స్ కానీ చేసుకోవడానికి పనిచేస్తుంది. కమ్యూనికేషన్లో మూడోది వచ్చేసి మెసేజెస్. ఇది మన అందరి ఫోన్లలో ఉంటుంది మెసేజెస్ యాప్, అది గూగుల్ మెసేజెస్. ఫోర్త్ వచ్చేసి గూగుల్ చాట్ చాలామంది యూజ్ చేయరు. ఇది చాటింగ్ చేసుకోవడానికి, జీమెయిల్ ద్వారా చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్ యాప్లో మీ దగ్గర ఏ యాప్ లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేటగిరీ 2లో వచ్చేసి సర్చింగ్ అండ్ బ్రౌజింగ్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గూగుల్ యాప్. ఇందులో వచ్చేసి మనం ఓపెన్ చేస్తూ ఉంటుంది, న్యూస్ వస్తూ ఉంటాయి, ఏదైనా దాని గురించి చూపిస్తూ ఉంటుంది గూగుల్ యాప్. సెకండ్ వచ్చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఇందులో ఇంటర్నెట్ మనం ఏదైనా సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడోది వచ్చేసి వాయిస్ కమాండ్, అంటే గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ ద్వారా ఏమైనా మనం సెర్చ్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి. నాలుగోది వచ్చేసి గూగుల్ లెన్స్. మన ఏదైనా ఫోటో తీసుకొని దాన్ని సెర్చ్ చేసుకోవడానికి గూగుల్ లెన్స్ ఉపయోగపడుతుంది, దాని సమాచారం తెలుసుకోవడానికి పనిచేస్తుంది. సర్చింగ్ అండ్ బ్రౌజింగ్లో మీరు ఏ యాప్ ఎక్కువ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూడవ కేటగిరీలో వచ్చేసి వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. ఇందులో వచ్చేసి ఫస్ట్ గూగుల్ డ్రైవ్లో ఉంది. ఇది క్లౌడ్ స్టోర్ గురించి లెక్క, మనం ఏదైనా లోడ్ చేసుకోవడానికి, పెద్ద డాక్యుమెంట్లు దాచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డాక్యుమెంట్స్. ఇది వర్డ్ డాక్యుమెంట్స్ రాసుకోవడానికి పనిచేస్తుంది. వర్డ్ ప్యాడ్ లెక్క, మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ లెక్క. ఇది వచ్చేసి గూగుల్ షీట్. ఇది చిన్న ఆఫీసులలో కానీ ఏదైనా యూజ్ చేసుకోవడానికి చాలా పనిచేస్తుంది. ఎక్సెల్ షీట్ లెక్క. ఇంకొకటి వచ్చేసి గూగుల్ స్లైడ్స్ యాప్. ఇది వచ్చేసి ప్రజెంటేషన్ ఇవ్వడానికి పనిచేస్తుంది, పవర్ పాయింట్ లెక్క ఇది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కీప్స్, అంటే నోట్స్ రాసుకోవడానికి పనిచేస్తుంది గూగుల్ కీప్ అనేది. ఇందులో వచ్చేసి లాస్ట్ గూగుల్ క్యాలెండర్. ఇది ప్రతి మొబైల్లో ఉంటుంది. మీరు నోట్స్ కానీ ఏదైనా రిమైండర్ కానీ పెట్టుకోవడానికి చాలా పనిచేస్తుంది గూగుల్. ఫోర్త్ కేటగిరీ యూటిలిటీ టూల్స్. ఇందులో వచ్చేసి ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ గురించి మీకు తెలుసు, మీరు ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫొటోస్. ఆ ఫొటోస్ అన్నీ మనం గూగుల్ ఫొటోస్ దాచుకోవడానికి పనిచేస్తుంది గూగుల్ యాప్స్, గూగుల్ ఫొటోస్ యాప్. గూగుల్ ఫొటోస్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ దాచుకోవడానికి అండ్ బ్యాకప్ చేసుకోవడానికి పనిచేస్తుంది. గూగుల్ ట్రాన్స్లేటర్. ఇది వచ్చేసి మనం ఒక భాష నుంచి ఒక భాష మార్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఒక పదం నుంచి ఇంకొక పదం, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ తెలుసుకోవడానికి ఈ యాప్. ఇంకొకటి వచ్చేసి గూగుల్ ఫైల్స్. ఈ గూగుల్ ఫైల్స్ అన్ని మొబైల్స్ ఉంటుంది. ఇప్పుడు ఈజీగా షేర్ చేసుకోవడానికి అండ్ గూగుల్ క్లీనింగ్ చేసుకోవడానికి, ఏమైనా స్టోర్ ఫుల్ అయినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా పనిచేస్తుంది.
గూగుల్ ఫైల్స్ అనేది. ఇంకొకటి జీబోర్డ్. మనం సామాన్యంగా అన్ని మొబైల్స్లో జీబోర్డు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంటే కీబోర్డ్ మనది. మనం మెసేజ్ టైప్ చేస్తుంటే జీబోర్డ్ వస్తుంది. తర్వాత ఫైండ్ మై మొబైల్, అది ఈ యాప్లో మనం ఏ మొబైల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి పనిచేస్తుంది. అది యాప్ ఫైండ్ మై మొబైల్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. ఇందులో ప్రధానంగా వచ్చేసి యూట్యూబ్లో మనం వీడియోలు ఏమన్నా కంటెంట్ చూడడానికి పనిచేస్తుంది. యూట్యూబ్ మ్యూజిక్. నెక్స్ట్ ఈ యూట్యూబ్ మ్యూజిక్ మనం పాటలు వినడానికి పనిచేస్తుంది, తెలుసు కదండి యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ టీవీ. ఇందులో సినిమాస్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడానికి చాలా పనిచేస్తుంది. గూగుల్ టీవీ వచ్చేసి చాలామంది సామాన్యంగా యూజ్ చేయరు. చూడండి, ఎవరెవరైతే యూజ్ చేయరో కామెంట్ సెక్షన్లో చేయండి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లే గేమ్స్, లేదా చిన్నపిల్లలు అయితే బాగా ఆడేస్తారు, చూడండి. 6th కేటగిరీ వచ్చేసి మనీ అండ్ బిజినెస్. ఇందులో ప్రధానంగా వచ్చేసి మనకు గూగుల్ పే వచ్చేసి ఇప్పుడు జీపే అనేసి, ఇది మనీ పంపించుకోవడానికి కానీ బిల్లులు పే చేయడానికి కూడా పనిచేస్తుంది. వచ్చేసి గూగుల్ వాలెట్. ఇందులో వచ్చేసి కార్డ్స్ సేవ్ చేసుకొని, గూగుల్ వాలెట్లో వచ్చేసి కార్డ్స్ భద్రపరచుకోవడానికి, పాసులు భద్రపరచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఇది మ్యాప్లో అలా బిజినెస్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఇది ఆన్లైన్ ప్రకటన గురించి యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మన వాళ్ళు డబ్బులు కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇవే కాకుండా విద్యార్థుల కోసం అయితే క్లాస్ రూమ్ యాప్ ఉంది. ఇవే కాకుండా చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో డైలీ మనం యూజ్ చేసే యాప్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకా చాలా ఉన్నాయి, వందల కొద్ది యాప్స్ ఉన్నాయి గూగుల్కి సంబంధించిన యాప్స్. ఇవి మాత్రము మనం డైలీ యూజ్ చేసే యాప్లు. ఒక 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీద లైక్స్ కామెంట్స్ చాలా వచ్చినాయి అనుకో. ఇది గూగుల్ యాప్స్ పార్ట్ 2 అనేసి నేను వీడియో తీస్తాను. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఆ చాలా యాప్స్ను ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తా. ఇంకొకటి ఆ యాప్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకొకటి వచ్చేసి ఏ యాప్ మీద ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ యాప్ను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ 6 కేటగిరీల్లో ఏ కేటగిరీలో ఎక్కువ మీరు ఏ యాప్ ఎక్కువ యూజ్ చేస్తారో అందరూ కామెంట్ చేయండి. అలాగే మిగతా యాప్లే కాకుండా ఏ యాప్ మీద ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ యాప్ను క్లుప్తంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్కటి చెప్పడానికి ట్రై చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.